రూపాయలే అంటూ ప్రభుత్వం ఆదేశించిన దక్కన మద్దతు ధర 12 రూపాయలు ఇవ్వలేమంటున్న ఫ్యాక్టరీలు పెరిగిన దిగుబడి తగ్గిన డిమాండే కారణం. ఇప్పటికే ఫ్యాక్టరీలో మగ్గుతున్న 40,000 టన్నుల పల్ప్ తోతాపూర్ రకం మామిడికాయలు కిలోకు 4 రూపాయల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి దాంతో కలిపి కిలో 12 రూపాయల మద్దతు ధరకు రైతులకు అందాలని స్పష్టం చేసిన ఆయన ఫ్యాక్టరీ యాజమాన్యాలు కిలో 5 రూపాయలకు మించి కొనడం లేదు. అధికారులు ఎంతగా ప్రయత్నించి రైతులకు మద్దతు ధర ఇప్పించలేకపోతున్నారు. పొరుగున తమిళనాడులోని కృష్ణగిరిలో 4 రూపాయలకి కాయలు లభిస్తున్నప్పుడు ఇక్కడ 8 రూపాయలు ఎందుకు ఇవ్వాలని ఫ్యాక్టరీలు ప్రశ్నిస్తున్నాయి. మా అవసరాన్ని బట్టి కాయలు కొంటాం, ఖచ్చితంగా ఈ ధరకే కొనాలంటే ఎలా అని అంటున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రభుత్వం కొనాల్సింది ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి, అది వదిలేసేసి ప్రైవేట్ ఫ్యాక్టరీలో మీరు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ చేత మేము ఇప్పిస్తున్నాం అని చెబితే వాళ్ళు కూడా అవసరమైతే కంపెనీ మూసేసుకుంటామని చెప్తారు. ఇక్కడ నన్నంటుకోబాకు నామాల కాకి అన్నటువంటి తరహాలో తయారైపోయింది. ఎదురోళ్ళ మీదకి తోసేసుకుని చివరికి రైతును మాత్రం రోడ్డును పడేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. లేకపోతే మీరెవరో నాకు తెలియాలి అంటూ మదన్ రాసిన లేఖలో ఉన్న అధికారుల పేర్లు అడిగితే హత్య చేసిన చెవిరెడ్డి. శంకర్ అంటే ఎవరు, సుధాకర్ అంటే నువ్వేనా, అమీద్ ఎక్కడా, ఇదేదో అధికారి సిబ్బందికి వేసిన ప్రశ్నలుగా. మద్యం కేసులో సిట్ విచారణకు హాజరైన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికారులు నిలదీసిన 8 వారు అంతు చూస్తానన్నట్టుగా హావభావాలు ప్రదర్శించినట్టు సమాచారం. బెంగళూరు విమానాశ్రయంలో అరెస్ట్ చేసి మంగళవారం రాత్రి బెజవాడ సిట్ కార్యాలయానికి తీసుకొచ్చిన అధికారులు ఆయన అక్కడ విచారించిన సంగతి తెలిసిన కార్యాలయంలోకి అడుగుపెట్టగానే చెవిరెడ్డి అధికారులు వంక చూసి వారి పేర్లు అడిగారు. సిట్ విచారణలో 10 మంది అధికారులు తన చిత్రహింసలు పెట్టారని ఆరోపిస్తూ ఆయన గన్మెన్ మదన్ రెడ్డి కొద్ది రోజుల క్రితం డీజీపీకి లేఖ రాసిన సంగతి తెలిసింది. అందులో ఇన్స్పెక్టర్ శంకర్, ఎస్ఐ అమీద్, సుధాకర్ పేర్లు రాశారు. ఆ ఛాంబర్లో ఇన్స్పెక్టర్ శంకర్ కూడా ఉండటంతో చెవిరెడ్డికి ఆయనకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగినట్టు విశ్వసనీయంగా తెలిసి మదన్పై ఎవరు చేసుకోలేదని తాని మాటలు ఆత్మసాక్షిగా చెప్తున్నానని, అలాగే మదన్ కూడా తాము కొట్టామని ఆత్మసాక్షిగా చెప్పగలడాన్ని శంకర్ ప్రశ్నించడంతో చెవిరెడ్డి నోరెత్తలేదని సమాచారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అభివృద్ధి వికేంద్రీకరణ